వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఈరోజు కొత్త విషయం చెప్పబోతున్నాను. ఇప్పటి వరకు అందరికీ కల్తీ లేని ఫుడ్ తినాలి అని ఆశ ఉన్నా, మనం ఎన్నో చోట్ల ఆర్గానిక్ ఫుడ్ అని మనం కొంటూ ఉన్నా, అందులో ఎంతవరకు నిజం ఉందన్నది ఎవరికి తెలీదు. ఫర్ ద ఫస్ట్ టైం ఫార్మర్స్ నుంచి ఎలాంటి కల్తీ లేని, ఎలాంటి కెమికల్స్ కలపని ఒక అద్భుతమైన ఫుడ్ని ఇప్పుడు వరకు మనకు అందిస్తున్నారు. సో ఈరోజు మన గెస్ట్ అవర్ ఫుడ్ కంపెనీ ఫౌండర్ బాలారెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే బాలారెడ్డి గారు. నమస్తే అండి. నిజంగా కొంచెం మీ వీడియోస్ అవి చూసినప్పుడు కొంచెం ఇన్స్పైరింగ్ అనిపించింది. అసలు ఈ అవర్ ఫుడ్ తెలుసుకోవాలనిపించింది. ఏంటి అవర్ ఫుడ్ ఏం చేస్తుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనకి ఫార్మర్స్ డైరెక్ట్ గా పంట రాగానే ఇమ్మీడియట్ గా దాన్ని కళ్ళంలోంచే దాన్ని అమ్మేస్తుంటారు. వాళ్ళు ప్రాసెసింగ్ చేయడానికి సరైనటువంటి ఫెసిలిటీస్ ఉండవు. ఇప్పుడు మన దగ్గర దాల్ మిల్ కానీ, రైస్ మిల్ కానీ ఇవన్నీ కోట్లల్లో ఇన్వెస్ట్మెంట్ ఉన్నటువంటి వ్యవహారం అన్నమాట. అందుకని వాళ్ళు అవి పెట్టుకోలేరు. అందుకని వాళ్ళు డైరెక్ట్ గా పంట రాగానే ఇమ్మీడియట్ గా మార్కెట్ లో అమ్మేస్తారు. అది అక్కడి నుంచి పెద్ద పెద్ద దళారీలకు వెళ్తుంది, అక్కడి నుంచి మిల్లర్స్ కి వెళ్తుంది, మిల్లర్స్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ కి, ఆ తర్వాత రీటైలర్స్ కి, ఇలా ఒక 6-7 లెవెల్స్ దాటి ఈ రా మెటీరియల్ పంట పండించిన తర్వాత వెళ్తుంటుందండి. ఈ లోపు ఇది ప్రతి ఒక్కరి దగ్గర 1 నెల 2 నెలలు టైం పడుతుంది. అంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా అమ్మరు, దాన్ని ఇమ్మీడియట్ గా ఇంకొకరికి ఇవ్వరు. సో అలా ఒక 10-12 నెలలు పడుతుంది. అంటే రైతు పంట పండించిన దగ్గర నుంచి మళ్ళీ అదంతా ఈ సప్లై చైన్ సిస్టంలో ఈ 6-7 ద్వారా మళ్ళీ బ్యాక్ కస్టమర్కి వచ్చేటప్పటికి 1 సంవత్సరం అయినా మినిమం పడుతుంది. ఇవన్నీ చేయడం వల్ల రైతుకి సరైనటువంటి రేటు రాదు. ఎందుకంటే వీళ్ళందరూ మధ్య వాళ్ళు ఉంటారు కాబట్టి, వీళ్ళందరూ ప్రాఫిట్ అది చూసుకుంటారు కాబట్టి రైతుకి ఆఫర్ చేసేది చాలా తక్కువ. ఇంకొకటి ఇన్ని నెలలు ఈ క్రాప్ని పాడవకుండా ఉంచాలి కాబట్టి బోలెడు రకాల కెమికల్స్ ఇవన్నీ కలుపుతారు. అవును. సో ఇవన్నిటినీ లేకుండా డైరెక్ట్ గా రైతే ప్రాసెసింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది అవర్ ఫుడ్ అండి. సో ఈ అవర్ ఫుడ్ లో మేము ఏం చేసామంటే, ఒకప్పుడు మనము ఇసురాయిలో, రోళ్ళల్లో మనకు కావలసినటువంటి పప్పుల్ని, మనకు కావాల్సిన వడ్లని, బియ్యాన్ని తయారు చేసుకునే వాళ్ళం. వాటినే మేము కొంచెం మాడిఫై చేసి వాటిని ఒక ప్రాపర్, అంటే మనకు అవుట్పుట్ మంచిగా సైజబుల్ అమౌంట్లో, అంటే పర్ అవర్ ఒక 200 kg అలా ప్రాసెసింగ్ అయ్యేటట్లు ఎలక్ట్రిక్ మోటార్స్ ఇవన్నీ ఫిట్ చేసి మేము రీసెర్చ్ చేసి వాటిని మేము తయారు చేసాం. ఈ తయారు చేసిన మిషనరీని రైతు ఏ పంట పండిస్తే, అంటే ఆ ఊరిలో మేజర్గా ఏ పంట పండుతుందో ఆ టైప్ ఆఫ్ మిషనరీని మేము వాళ్ళ దగ్గర లిటరల్గా పొలాల మధ్యలో ఒక షెడ్ ఆ రైతు ద్వారా కన్స్ట్రక్షన్ చేపించి ఆ షెడ్లో ఈ మిషనరీని పెట్టి అక్కడ పండించింది అక్కడనే ప్రాసెసింగ్ చేసేటట్లు చేసాం. సో అక్కడ ప్రాసెసింగ్ చేసిన మెటీరియల్ని మా డిస్పాచ్ సెంటర్కి వస్తుంది. ఇది డైరెక్ట్గా రైతు దగ్గర నుంచే వస్తుంది, మధ్యలో ఎవరూ లేరు. ఇది ఏ రకమైనటువంటి కెమికల్స్ కలపకుండా ఫ్రెష్ మెటీరియల్, అప్పుడు పండించిన పంటనే ఫ్రెష్గా అది ప్రాసెసింగ్ చేసి దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ మేము 1 kg 1/2 kg ప్యాకేజింగ్ చేసి మా రీటైల్ అవుట్లెట్స్ ద్వారా అమ్ముతున్నాం. ఇది అవర్ ఫుడ్ కాన్సెప్ట్ అన్నట్లు. ఇందులో ఏంటంటే డైరెక్ట్గా రైతు దగ్గర నుంచే మనకు కావలసినటువంటి అన్ని సరుకులు, ఫుడ్కి సంబంధించినటువంటి అన్ని సరుకులు, పప్పులు, నూనెలు, మన రైస్, గోధుమ పిండి, రాగి పిండి, జొన్న పిండి, మిల్లెట్స్ అన్నీ, ఈవెన్ టీ పౌడర్, కాఫీ పౌడర్, ఇవన్నీ కూడా, బ్రౌన్ షుగర్, రాక్ సాల్ట్, ఈ మనం కావాల్సినటువంటి ప్రతి ప్రోడక్ట్ మేము రైతు దగ్గరనే మిషనరీ పెట్టి వాళ్ళ దగ్గరనే ప్రాసెసింగ్ చేయించి డైరెక్ట్గా అక్కడి నుంచి మేము మా డిస్పాచ్ సెంటర్కి తీసుకొని వచ్చి ఇక్కడ ప్యాకింగ్ చేసి మా రీటైల్ అవుట్లెట్స్ ద్వారా అందిస్తున్నాం కస్టమర్స్కి. యూజువల్గా సార్ ఇవి విన్నంత ఈజీగా ప్రాక్టికల్గా ఉండదు. ప్రాక్టికల్గా చాలా ఛాలెంజెస్, కష్టాలు ఉంటాయి ఇందులో. మీరు సక్సెస్ అవ్వడానికి మీ జర్నీ ఎట్లా ఇక్కడ దాకా వచ్చింది? మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ కూడా ఉంటాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నేను సక్సెస్ చూడలేదండి. ఇంకొక 2 years పడుతుంది.
ఓకే. ఇది మేము 8 సంవత్సరాల కింద స్టార్ట్ చేసాం. ఓకే. సో మేము తయారు చేసిన మిషనరీ ఏమీ టెక్నాలజికల్ మార్వెల్స్ ఏం కావు. హ్మ్. ఇవన్నీ కూడా ఎప్పుడో ఉన్నవి. హ్మ్. అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నాయి. హ్మ్. ఒకప్పుడు మన ఇంట్లో పప్పులన్నీ మన అమ్మమ్మలు, నాయనమ్మలు ఇసురురాయిలోనే చేసేవాళ్ళు. హ్మ్. కారము, వడ్లు, బియ్యం ఇవన్నీ అన్ని కూడా ఇంట్లో దంచుకొని తయారు చేసుకునేవాళ్ళు. దంచుకొని హ్మ్. చేసుకునేవాళ్ళు. హ్మ్. వీటిని మేమేం చేసామంటే ఒక ప్రాపర్ వేలో మేము ఆర్గనైజ్ చేసాం. హ్మ్. ఇది ఇన్ని సంవత్సరాలైనా మనకి ఎకనామిక్ రివల్యూషన్ స్టార్ట్ అయ్యి ఇన్ని సంవత్సరాలైనా గానీ హ్మ్. రైతు దగ్గర రాలేదు. హ్మ్. ఎందుకంటే ఇది చాలా డిఫికల్ట్ విషయం అండి. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అవును. అంటే చాలా కష్టమైనటువంటి పని ఇది. అంత ఈజీ కాదు. హ్మ్. దీన్నంతా రకరకాల ఫార్మర్స్‌ని ఆర్గనైజ్ చేసుకొని, ఆ మిషనరీని తయారు చేసుకొని, వాళ్ళకి లోన్స్ బ్యాంకర్స్ ఇవ్వరు. వాళ్ళకి ఆ లోన్‌లకి గ్యారంటీగా నేనుండి, వాళ్ళకి లోన్స్ ఇప్పించి, ఈ మిషనరీని వాళ్ళ దగ్గర ఇన్‌స్టాల్ చేసి, హ్మ్. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అవి అంత ఈజీగా వాళ్ళకి ప్రొడక్ట్ రాదు. హ్మ్. అవుట్‌పుట్ అనేది సరిగ్గా రాదు. అలాంటి దాన్ని వాళ్ళకి రావాలంటే మేము ట్రైన్ చేయాలి వాళ్ళని. ఇది ఫుడ్ ప్రాసెసింగ్ అనేది మనము ఒక కూర వండడం లాంటిది. మనం హ్మ్. ఫస్ట్ అటెంప్ట్‌లోనే మనకి అద్భుతమైన టేస్టీ కూర రాదు. హ్మ్. అది మనం 10 సార్లు ఆ కూరని తగిలేసిన తర్వాత ఆ ఎక్స్‌పీరియన్స్‌తోనే నేర్చుకునేది. అవును. ఫుడ్ ప్రాసెసింగ్ గూడా అంతే. హ్మ్. అంత ఈజీగా అవుట్‌పుట్ రాదు. అప్పటి వరకు వెయిట్ చేయాలి. హ్మ్. మరి ఇప్పటి వరకు వాళ్ళకి లోన్‌లు ఇప్పించాము. మరి వాళ్ళు ప్రాఫిట్‌లో ఉండరు. మరి అప్పటి వరకు ఎలా తట్టుకోవాలి? వాళ్ళు ఈఎంఐలు ఎలా కట్టాలి అంటే, ఆ ఈఎంఐలు గూడా మేమే కట్టాము. ఓహ్! సో, ఇంత కష్టపడి ఇవన్నీ చేసి, హ్మ్. ఇప్పుడు ఏంటంటే, ఇయన్నీ చేస్తున్న క్రమంలో మా కంపెనీ 2 సార్లు కింద పడిపోయి, అసలింకా ఇది పైకి రాదు అని అనుకున్న సిట్యుయేషన్‌కి గూడా మేము వెళ్ళి, హ్మ్. మళ్ళీ మాకు 2023లో చాలా గట్టి దెబ్బ తగిలింది. అసలు హ్మ్. కంపెనీ టోటల్‌గా క్లోజ్ అయ్యే పొజిషన్‌కి వచ్చింది. హ్మ్. మేము 6 రాష్ట్రాల్లో 700 యూనిట్లు పెట్టాం. హ్మ్. మేము 10 యూనిట్లు గూడా పెట్టి చేయొచ్చు దీన్ని. కానీ ఎందుకు చేయలేదంటే, 10 యూనిట్లు పెడితే మనకు ఒకటో, రెండో ప్రొడక్ట్స్ ఒస్తాయి. హ్మ్. మళ్ళీ అది గూడా 365 డేస్ రావు. హ్మ్. ఒక ఏరియాలో పెసళ్ళు అక్టోబర్‌లో వస్తాయి. ఇంకో ఏరియాలో మార్చ్‌లో వస్తాయి. ఇంకో ఏరియాలో జూన్‌లో వస్తాయి. హ్మ్. అట్లా మనం 365 డేస్ ఆ ప్రొడక్ట్స్ అందించాలి హ్మ్. కస్టమర్స్‌కి అంటే, అన్ని రాష్ట్రాల్లో, అన్ని సీజన్‌లలో పంటలు పండే చోట ప్రతి చోట ఇది పెట్టాలి. అందుకని మేము ఒక 700 యూనిట్లు పెట్టాం. హ్మ్. వీటన్నిటిని మేనేజ్ జేయడానికి, వీటన్నిటిని ప ప్రాసెసింగ్ జేయించడానికి మాకు 2023లో డబ్బు సరిపోలేదు. హ్మ్. దాంతో కంపెనీ కొలాప్స్ అయిపోయే పొజిషన్‌కి వచ్చింది. అయినా సరే దాన్ని తట్టుకొని మళ్ళీ తీసుకొనొచ్చి ఇప్పుడు ఉన్న రైతుల్ని ఎవరైతే మిషనరీ ఇచ్చామో వాళ్ళందరి చేత ప్రాసెసింగ్ చేపిస్తూ, ఆ మెటీరియల్‌ని డైరెక్ట్‌గా కస్టమర్స్‌కి అందిస్తున్నాం. హ్మ్. ఇంకా ఇదంతా ఒక ప్రాపర్ మోడల్‌లాగా నిలబడాలంటే నాకు ఇంకొక 2 ఇయర్స్ పడుతుందండి. కానీ ఎంత జర్నీ చేయాలి అంటే ఇన్ని ఆటుపోట్లు తట్టుకొని ఎళ్ళాలంటే ఒక గట్టి బలమైన ఏదో మోటివేషన్ ఉంటుంటది. ఏదో బలమైన ఒక ఏమంటారు దాన్ని చేయాలన్న సంకల్పమో లేకపోతే అది ఏంటి మీ వరకైతే ఈ అవర్ ఫుడ్ వెనక దీన్ని ఇలా నిలపాలి అని మీ వెనక లక్ష్యం ఏంటి? ఇప్పుడు నేను 8థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు హ్మ్. మా ఫాదర్ మార్కెట్‌లో పల్లీలు అమ్మి వచ్చారండి. హ్మ్. సో, జనరల్‌గా మార్కెట్‌కి వ్యవసాయదారుడు వెళ్ళినప్పుడు అది అమ్మి డబ్బు తీసుకొని వస్తారు కాబట్టి, ఆ టైంలో పిల్లలకి ఏదో ఒకటి తీసుకొస్తారు. హ్మ్. ఆ రోజు ఏం తీసుకురాలేదు. సో, నేనప్పుడు మా ఫాదర్‌ని అడిగాను, "ఏంటి అసలు ఎందుకు తీసుకురాలేదు? నువ్వు చాలా బాధలో ఉన్నావు ఏంటి?" అంటే, హ్మ్. "మనం ఇంతకాలం కష్టపడి పని చేస్తాము. తీరా అది మార్కెట్‌కి తీసుకుపోయిన తర్వాత అక్కడ ఖరీదుదారు ఏ రేటు చెప్తే ఆ రేటుకి మనం అమ్మేసుకొని రావాలి. హ్మ్. ఆ సంవత్సరం ఏమైంది అంటే తుఫాన్లు వచ్చినప్పుడు పల్లీలు తడుస్తాయి. హ్మ్. తడిచినప్పుడు మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువుండి కొన్ని కొన్ని ఊర్లలో నుంచి వచ్చినటువంటి పల్లీలు మొలకలొస్తాయి. హ్మ్. ఆ కారణం జెప్పేసి అన్ని మెటీరియల్స్‌ని మొలకలు రాకపోయినా గానీ, తడవకపోయినా గానీ అదే రేట్ ఆఫర్ జేస్తారు. అట్లా ఓకే. ఎక్స్‌ప్లాయిట్ జేస్తారు ఫార్మర్స్‌ని. హ్మ్. ఇట్లా మనము ఖరీదుదారుల చేతిలో వాళ్ళు ఏం చెప్తే అది తీసుకొని రావాల్సిందే. మనం ఏం అడగడానికి లేదు అని చెప్పి చాలా బాధపడ్డారనమాట. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అనే థాట్ ప్రాసెస్ నుంచి హ్మ్. మొదలైంది ఇది. అట్లా రైతు ఎందుకు ఈ ఖరీదుదారుల పైన డిపెండ్ అవ్వాలి. అంటే హ్మ్. మిడిల్ మ్యాన్‌కి ఏ రేటు వాళ్ళు ఆఫర్ చేస్తే ఎందుకు ఇవ్వాలి? హ్మ్. వాళ్ళేం సొంతంగా చేయలేరా? ఇప్పుడు ఏ ఏ ప్రొడక్ట్ అయినా తయారు చేసినప్పుడు తయారు చేసే మ్యానుఫ్యాక్చరరు నా ప్రొడక్ట్‌కి ఇంత ఖర్చయితుంది. హ్మ్. నాకింత ప్రాఫిట్ కావాలి అని చెప్పి ఒక రేట్ నిర్ణయిస్తాడు. హ్మ్. ఒక్క రైతే రేట్‌ని నిర్ణయించలేడు. ప్రొడక్ట్ హ్మ్. తయారు చేసింది అతనే, విత్తనాలేసింది అతనే. దానికి నీళ్లు పెట్టి, నారు పోసి, మొత్తం దానికి మందులు కొట్టి హ్మ్. అన్ని రకాలుగా దాన్ని చూసుకొని
ఫైనల్గా ప్రొడక్ట్ అమ్మడానికి మార్కెట్కి వెళ్ళినప్పుడు అతని చేతిలో ఉండదు రేట్. ఆ ధర వేరే ఎవరో నిర్ణయిస్తారు. సో ఇందులోంచి ఈ అవర్ ఫుడ్ అనే కాన్సెప్ట్ పుట్టిందనమాట. దీని అంతటికి సొల్యూషన్ ఏంటంటే ఎక్కడ పండిన పంటని అక్కడే ప్రాసెస్ చేసి దాన్ని రైతు డైరెక్ట్ కన్స్యూమర్కి తీసుకెళ్ళగలిగితే రైతు బాగుపడతాడు. ఇదే మెయిన్ కాన్సెప్ట్. అండ్ కన్స్యూమర్స్ కూడా హ్యాపీగా ఉంటారు, అది డైరెక్ట్ రైతు దగ్గర నుంచి వస్తుంది కాబట్టి. మిడిల్ మ్యాన్ లేనప్పుడు కొంత కల్తీ తగ్గే అవకాశం కూడా ఉంటుంది మామూలుగా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది, చాలా గొప్ప లక్ష్యం ఇది, అలాగే కంటిన్యూ అవ్వాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.